హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు కీర్తి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుంటే నా దగ్గర తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే మేము మా పాపకి కేక్ స్మాష్ చేయించడానికి గార్డెన్కి అయితే తీసుకెళ్తున్నాము. అక్కడ నుంచి అయితే వీడియో చేయబోతున్నాను. అందరం ఆటోలో అయితే వెళ్తున్నాము, మా గ్యాంగ్ మొత్తం, అక్క వాళ్ళు, అక్క పిల్లలు, నేను, నా పిల్లలు. చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఇక్కడ ఇంకా ఏం జరిగిందంటే మేమైతే యాక్చువల్లీ కేక్ మర్చిపోయాం. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళి తీసుకొని అయితే మళ్ళీ వెళ్తున్నాము. ఇక్కడైతే మా లడ్డు కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాడు కూర్చొని. అలా ఫుల్ ఎండలు అంటే ఎండలు అసలు మామూలుగా లేవు, అయినా కూడా అలానే వెళ్ళాము. ఇప్పుడైతే మా పాపకి కేక్ స్మాష్ సెలబ్రేషన్ చేపిద్దామని అయితే వచ్చాము. అంటే బర్త్డే అయిన 2 days తర్వాత చేపిస్తున్నాం. అందరూ ప్రీ బర్త్డే ఫోటోషూట్ చేపిస్తాం, మేమైతే పోస్ట్ బర్త్డే ఫోటోషూట్ చేపిస్తున్నాం. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. ఇక్కడ గార్డెన్ చాలా బాగుంటుంది. లడ్డు హాయ్ చెప్పురా. హాయ్. ముందు వీడియోస్ చూసే ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ గార్డెన్. ఎందుకంటే మేము ఫోటోషూట్ అండ్ వీడియో షూట్ ఎప్పుడైనా ఇక్కడ చేపించుకుంటాము. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. చాలా పెద్ద పార్క్ ఇది. ఇంక ఇక్కడ చూసింటే నా బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ విన్నారు కదా, ఫుల్ సౌండ్స్, పక్షులు, ఎంత బాగుంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా వీక్లీ వన్స్ కూడా మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి అయితే వెళ్తాము. ఇంకా మా చిన్నక్క, పెద్దక్క అందరూ మంచిగా ఎంజాయ్ అయితే చేశారు. చూడండి ఇక్కడ టెంట్ హౌస్ అయితే రెడీ చేస్తుంది అక్క. ఈ క్రెడిట్ మొత్తం మా అక్కదే అని చెప్పాలి నేను, ఎందుకంటే మొత్తం తనే చేస్తుంది, తన ఐడియాస్తోనే. అందుకనేసి నేనైతే బయట ఎవరికి చెప్పలేదు, ఇంకా అక్కనే చేసేసింది. మొత్తం మనకి పార్కులో ఫ్లవర్స్, రకరకాల చెట్లు అలాంటివి దొరుకుతాయి కదా, అన్నీ తెచ్చి మంచిగా డెకోర్ అయితే చేసింది. మంచిగా బ్యాక్గ్రౌండ్లో అంతా వెనకాల పెట్టి మంచిగా డెకోర్ చేసింది. చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే. ఇక్కడ చిన్నక్క కూడా మొత్తం బెలూన్స్ అన్ని ఊది మొత్తం రెడీ చేస్తున్నారు. ఈ వైట్ కలర్ నెట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. అది శారీ నేను మీషోలో తీసుకున్నాను. అంటే ఈ డెకోర్ కనేసి నేను ముందే ప్లాన్ చేసి ఈ శారీ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అండ్ క్లాత్. ఇంకా ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి, తీసుకోండి. చాలా బాగుంది. ఇక్కడ వీడియో షూట్ అయితే స్టార్ట్ చేశాడు. అస్సలు మా ప్రీష అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. తను అంటే వేడికి అనుకుంటా చాలా ఏడ్చింది, సరిగ్గా నిద్ర లేక. ఆ బట్టలు వేసేసరికి పిల్లలకి కుచ్చుకోవడం, ఎవరైనా అలాగే చేస్తారు కదా. ఇంక ఇక్కడేమో చూడండి మంచిగా పడుకుంది కాసేపు. పడుకున్న కాసేపటికి మరీ లేచిపోయింది. ఆ వేడికి తను తట్టుకోలేకపోయిందేమో మేబీ. చాలా అంటే చాలా ఏడ్చింది. ఇంక ఇక్కడేమో మా చిన్నక్క పిల్లలు ఇద్దరు ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ అయితే ఉన్నారు హ్యాపీగా. చాలా బాగుంటుంది కదా ఇలా అందరూ ఫ్యామిలీ వచ్చి బయట ఇలా ఉండడం, టైం స్పెండ్ చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది. బాగా ఎంజాయ్ అయితే చేసాం మేము. చాలా బాగుండే. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కలిసి ఇలా వెళ్ళారా, ఇలా చేసుకున్నారా? వెళ్ళింటే మాత్రం నా దగ్గర తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇంకా నేనైతే ఈ వీడియో చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన నాకు, బేబీకు, అందుకనేసి కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడం. అందరూ తప్పకుండా చూడండి వీడియోని మాత్రం ఫుల్గా మిస్ చేయకుండా. ఇంక ఇక్కడైతే పడుకొని లేచింది కదా, ఇంకా అలా కూర్చుంది సైలెంట్గా. మంచిగా కొన్ని వీడియోస్ అయితే తీపించుకుంది. కేక్ ముందర పెట్టేసరికి చాలా అంటే చాలా ఏడ్చింది తను, ఎందుకో తెలీదు. ఆ కేక్ అలా చేతులకి టచ్ అవ్వగానే అసలు చాలా ఏడ్చింది. నన్ను ఏదో పట్టుకుంది అనుకుందో ఏంటో. ఆ వీడియో క్లిప్ అయితే నేను తీయడం మర్చిపోయాను, అది ఉండింటే బాగుండు. అంతా ఏడ్చింది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, అది కూడా చూడండి. తను ఏడ్చింది మొత్తం, చాలా గోల పెట్టేసింది, ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు. ఇంక ఇక్కడేమో అందరం తనకి మంచిగా ఆడిపిస్తూ చేస్తున్నాము, ఫొటోస్ మంచిగా రావాలనేసి ట్రై అయితే చేసాము. వచ్చింది మంచిగానే, పర్లేదు, తనకంటే ఏదో ఒక మెమొరీ ఉంటుంది అనేసి. ఇంక ఇక్కడ మొత్తం అంతా అయిపోయాక చూడండి మా అబ్బు ఆద్య మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా మా మావయ్య డ్యూటీ నుంచి ఇలాగే ఇంటికి వెళ్ళకుండా మా దగ్గరికి వచ్చేసారు, పార్క్ దగ్గరికి టైం స్పెండ్ చేద్దామనేసి. పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేశారు, మంచిగా ఆడుకున్నారు పిల్లలు కూడా. రియల్లీ కదా, అప్పుడప్పుడు మనం పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేసి ఇలా ఆడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో పిల్లలు కూడా. ఇంకా ఇక్కడైతే మా అక్క కూడా జాయిన్ అయిపోయింది లడ్డుగాన్ని ఎత్తుకొని. చూడండి వాళ్ళు చిన్న పిల్లల్లా మంచిగా పిల్లలతో బాగా ఆడుకొని మంచిగా కలిసిపోతారు.
మేమైతే ఎప్పుడు ఏమన్నా సెలబ్రేషన్ చేసుకుంటే ఇలానే మంచిగా అందరం కలిసి బాగా చేసుకుంటాము. ఇంకా చూడండి మా లడ్డుగాడు బుడ్డుగాడు అయితే పడిపోయాడు కిందికి. ఇంక ఇక్కడైతే అలా గిటార్తో మంచిగా ఆడుకుంది. ఇంకా కేక్ పెట్టగానే చూడండి ఈ వీడియో అయితే ఉంది. ఎంత ఏడ్చిందంటే అసలు మేమైతే ఇంకొద్దా అనుకొని దాన్ని తీసేసాం భయపడి. మరి తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే మరి మేమే కదా ఇబ్బంది పడేది అనేసి. ఇంకా ఫైనలీ టైం 2:30 ఆ టైంలో ఇంకా లంచ్ మేము ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇంకా అదే అందరం కూర్చొని తింటున్నాం. ఎంత బాగుండేనో అసలు ఇలా అందరం కూర్చొని చెట్టు కింద బయట నుంచి చల్ల గాలి ఓపెన్ ప్లేస్లో ఇలా భోజనం చేస్తే ఎంత బాగుంటుందో. మంచిగా వడియాలు, లెమన్ రైస్, పెరుగు అన్ని ఇంట్లో నుంచి చేసుకొని వచ్చాము. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే ఫుడ్ కూడా మంచిగా తిని ఇంకా అక్కడి నుంచి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే వాటర్ వస్తూ ఉంటే పిల్లలిద్దరూ ఆద్య, అబ్బు అని అందరూ మంచిగా ఎంజాయ్ చేశాడు వాటర్లో ఆడుతూ. ఇంక ఇక్కడైతే మేమందరం ఒక చిన్న రీల్ అయితే చేసాము. కానీ నాకైతే ఇంకా క్యాచ్ చేయలేకపోయాను నేను డ్యాన్స్, అందుకే నేనైతే ఈ రీల్ పెట్టలేదు. ఈ మొత్తం ఈ 4 మెంబర్స్ వేసింది ఆల్రెడీ నేను వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అది కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంక ఇదైతే లాస్ట్ ఇక్కడ పిల్లలకి మంచిగా ఆడుకొని ఉయ్యాల అవన్నీ వచ్చి ఇంక ఇక్కడ లాస్ట్ ఫైనల్ ఇక్కడ వచ్చి ఒక దగ్గర కూర్చున్నాము. అప్పటికే మా అబ్బు కింద పడేసి కొంచెం పడుకుండిపోయాడు, వాడు టైర్డ్ అయిపోయి. ఇంక ఇక్కడే మంచిగా ఆడుకొని పిల్లలందరం మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కొంచెం నార్మల్గానే కొన్ని వీడియోస్ అన్న ట్రై చేద్దామనేసి రాజేష్ వీడియోస్ తీస్తూ ఉన్నాడు బేబీకి. మంచిగా వచ్చాయి. ఆల్రెడీ వీడియో కూడా ఫుల్ వీడియో పెట్టాను నేను ఇన్స్టాలోన. చూడండి ఎంత బాగా నడుస్తున్నాడు. ఆ గడ్డి కాళ్ళకి కూర్చుకుంటుంటే కాస్త భయపడిపోయాడు వాడు. కానీ మంచిగా ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకుంది. లాస్ట్ మూమెంట్లో తను ఇలా సింపుల్ గా డ్రెస్సెస్ వేస్తే చాలా మంచిగా ఆడుకుంటారు, ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టారని నాకు అనిపించింది. మా అద్దె అయితే చిన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిండే, మరి తను ఎందుకో అసలు దేనికి సపోర్ట్ చేయట్లేదు. ఫైనలీ లాస్ట్ లో ఈ డ్రెస్ వేసాము. ఈ డ్రెస్ వేసిన ఒక 15 మినిట్స్ వరకు మంచిగా ఉంది, తర్వాత మళ్ళీ ఏడుపులు. ఇంక ఇక్కడేమో మొత్తం అంతా క్లియర్ అయినాక అందరం ఫ్రూట్స్ అన్ని మంచిగా తినేసి తర్వాత రీల్స్ అన్ని చేసుకొని బాగా ఎంజాయ్ అయితే చేసి మా లడ్డుగాడైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేశాడు. చాలా హ్యాపీగా ఉండే. ఇక్కడేమో ఫుల్ కేకలు. ఇంకా ఆద్య ఇంకొకసారి అని వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. ఇంకా బర్త్డే వీడియో కూడా ఉంది, ఆ వ్లాగ్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.